బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. ఏదైతే కొల్కచర్లలో కూడా ఒక భర్త యాదయ్య అనే వ్యక్తి కూడా తన భార్య కుమార్తె వదనను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం కూడా తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఇంట్లో గత 3 రోజుల నుంచి కూడా తన భార్యకు ఇద్దరికి మధ్య కొంత పంచాయతీ అయితే నడుస్తూ వస్తుంది. ఇద్దరి మధ్య కొన్ని వివాదాలు తలెత్తుతున్నాయి. అయితే 3 రోజుల నుంచి కూడా వివాదాలు తలెత్తుతున్నాయి. అయితే అదే సమయంలో తన పిల్లల్ని తీసుకెళ్లేందుకు కూడా తన వదిన అయితే ఇంటికి వచ్చింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఈ ఘటనల మధ్య కూడా తన కుమార్తెతో పాటు పిల్లలని కూడా చూడకుండా కుమార్తె భార్య ఇంటికి వచ్చిన వదినను కూడా అతి కిరాతకంగా హత్య చేసి చంపేశాడు భర్త యాదయ్య. సో దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. అటు భార్య కుమార్తెతో పాటు ఇంటికి వచ్చిన వదినను కూడా హత్య చేసాడు. సో అయితే తమ పెద్ద కుమార్తె అపర్ణ ఎవరైతే ఉందో తను ఈ ఘటన చూసి త్రుటిలో తప్పించుకుంది. లేదంటే యాదయ్య చేసిన పనికి తను కూడా బలయ్యేదని చెప్పుకోవాలి. అయితే వీరు ముగ్గురిని హత్య చేసిన అనంతరం కూడా తను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. అయితే 3 రోజుల నుంచి కూడా కుటుంబ కలహాలతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయనే సమాచారం అయితే వస్తుంది. అయితే తన పిల్లల్ని తీసుకెళ్లేందుకు కూడా తన వదిలొచ్చింది. అంటే కుటుంబ కలహాలు జరగడంతోనే గొడవలు పడుతున్నారని తీసుకెళ్ళడానికి వచ్చిందా, లేదా ఇంకా ఏ పని మీద అన్నా వచ్చిందా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఏదేమైనా కూడా ముగ్గురిని తన కుటుంబంలో ఉన్న ముగ్గురిని కూడా ఎంతో కిరాతకంగా చెప్పేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడడం అనేది ఆ గ్రామంలో విషాదకరంగా మారిందని చెప్పుకోవాలి. సో తన వదిన పిల్లలను తీసుకెళ్తుందనే భావించి హత్య చేసినట్టయితే తెలుస్తుంది. సో తన పెద్ద కుమార్తె ఎవరైతే ఉందో తనైతే త్రుటిలో అక్కడి నుంచి తప్పించుకుంది. సో ఎందుకంటే ఈ ఘటన చూసింది. అయితే అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియని సిచ్యువేషన్లో కూడా పిల్లలైతే ఉన్నారు. ఒక పాపను కూడా ఎంతో కిరాతకంగా కడతీర్చాడు కిరాయి తండ్రిని చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఎవరైతే భర్త యాదయ్య ఉన్నాడో గొడవలు జరిగాయా, లేదంటే ఇంకా ఏమన్నా పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎందుకు ముగ్గురిని హత్య చేయాల్సి వచ్చింది? సో క్షణిక ఆవేశంలోనే ఈ ఘటన జరిగిందా, లేదంటే ముందు నుంచి ప్లాన్ వేసుకుని ఇంకా ఏమన్నా గొడవలు ఉన్నాయనేది కూడా సో పోలీసులు ఒక పక్కన అయితే విచారణ చేస్తున్నారు. వరకు ఇంటికి చేరుకుని అక్కడ ఘటనా స్థలంలో ఉన్న అన్ని ఆధారాలను కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నారని చెప్పాలి. అసలు యాదయ్య ఎందుకు చెప్పాల్సి వచ్చింది, వీరు ముగ్గురు మధ్య జరిగిన అసలు ఇష్యూ ఏంటి అనే దానిపై కూడా పోలీసు ఫోకస్ చేశారని చెప్పాలి. సో పెద్ద కుమార్తె అపర్ణ అయితే త్రుటిలో తప్పించుకుని తన ప్రాణాలను కాపాడుకుందని చెప్పాలి. అయితే చిన్న కుమార్తె అలాగే తన భార్య ఇంటికి వచ్చిన వదనను కూడా అతి కిరాతకంగా హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు యాదయ్య. అంటే హత్య చేసిన అనంతరం కూడా తనని బ్రతకనివ్వరనుకున్నారా, మరి ఏమైంది ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, చెప్పండి, ఏకంగా ముగ్గురిని చంపేసిన విషాద ఘటన అయితే మనం చూస్తున్నాము. అనంతరం యాదయ్య కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో అసలు ఎందుకు ఇంత కిరాతకంగా హత్యకు పాల్పడాల్సి వచ్చింది? వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవలు ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? కట్టుకున్న భార్యని కన్న కూతుర్ని హత్య చేశాడు. ఇంటికి వచ్చినటువంటి వదిని భార్య అలివేలు అక్క సోదరి అక్కని కూడా హత్య చేసిన ఘటన. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో భయాందోళన వాతావరణం ఉంది. అయితే గత కొన్ని రోజులుగా యాదయ్య అలివేలు భార్య భర్తలు, వారికి 2 కూతుర్లు, 13 సంవత్సరాల శ్రావణితో పాటు 13 సంవత్సరాల అపర్ణ, 10 ఏళ్ల ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా కుటుంబ వివాదాల నేపథ్యంలో వారు కుటుంబ సభ్యుల సమక్షంలో అటు గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో కూడా గతంలో అనేక సార్లు పంచాయతీలు పెట్టారు. గొడవలు అలి సోదరి యాదయ్యకు వదిన అవుతుంది. తాను వచ్చింది, కుల్కచర్లకు వచ్చింది. పెద్ద మనుషుల సమక్షంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. సద్దు మనగించాం, వివాదానికి పులి స్టాప్ పెడదామని చెప్పి భావించిన కూడా తెలుస్తుంది. నిన్న ఇటు యాదయ్య అలివేలు వారి కుటుంబ సభ్యులతో పాటుగా గ్రామ పెద్ద మనుషుల కూడా మాట్లాడించింది. పెద్ద మనుషుల సమక్షంలో చర్చ జరిగింది. గత కొన్ని కూడా 6 నెలల క్రితం కూడా యాదయ్య పైన అలివేలు పోలీసులకు ఫిర్యాదు గురి చేస్తున్నాడు అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో దీనిపైన కేసు నమోదు చేయకుండా పోలీసులు కొంత పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుంటామని అనంతరం వాళ్ళు చెప్పడంతో వారు పెద్ద సమక్షంలో విడతల వారిగా గతంలో కూడా అనేక సార్లు చర్చ జరిపారు. దానికి ఈ గొడవలకు పులి స్టాప్ పడలేదు. అదే విధంగా వేధింపులు గొడవలు జరుగుతున్నట్లుగా కూడా తెలుసు. మరి అలివేలు పైన అనుమానం ఆమె ఎక్కడికైనా వెళ్ళినా కూడా, గ్రామంలో ఏదైనా కూలీ పనులకు వెళ్ళినా కూడా ఆమెని
అన్నట్లుగా కూడా గ్రామస్తులు. సో యాదయ్య నిన్న సమక్షంలో జరగడము, తన మాట్లాడించడము, అనంతరం వల్ల వదిన వీరంతా కలిసి నిన్న రాత్రి ఇంట్లోనే ఉన్నారు. రాత్రి కూడా ఈ గొడవలకు సంబంధించినటువంటి పంచాయతీలకు సంబంధించిన కొంత చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరోసారి రాత్రి గొడవ జరగడం, నిద్రలోకి వెళ్ళిన అనంతరం కూడా కక్ష పెంచుకుంది. ఎందుకంటే వదిన హనుమమ్మ తన కుటుంబాన్ని, అంటే భార్యను పిల్లల్ని తీసుకువెళ్తుంది, ఇంకా నన్ను కుటుంబానికి దూరం చేస్తుందన్న కోపంతోనే ఈ హత్య చేసినట్లు ప్రాథమికంగా పోలీసు ఇస్తున్న పరిస్థితి. సో నిన్న అర్ధరాత్రిలోకి వెళ్ళిన పడుకున్న అనంతరం కూడా వారిపైన గొడవలతో, గ్రామస్తుల ఇళ్లలో గొడవలని సర్వసాధారణంగా ఉంటాయి. ఆమె కూలీ పనులతో కూలీ పనులకు వెళ్తున్న నేపథ్యంలో అదే గొడవలతో వదినని, ఇద్దరు కూతుర్ల పైన కూడా దాడి చేశాడు. ఒక కూతురు పెద్ద అపర్ణ తప్పించుకొని బయటికి పరుగులు తీసింది. రక్తపు మడుగులు కొంత వాతావరణం కూడా ఇంట్లో కనిపిస్తుంది. విజువల్స్ లో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. కొంత అడ్డుకునే ప్రయత్నం విచక్షణ రహితంగా అత్యంత దారుణంగా వారిపైన గొడవలతో దాడి చేసి వారిని హత్య చేసి అనంతరం యాదయ్య కూడా, సో బయటికి పరుగు కూతురు అపర్ణ కూడా కొంత కేకలు వేసే ప్రయత్నం చేసి ఆమె చేతికి కూడా గాయాలయ్యాయి. అప్పటికి అర్ధరాత్రి 1 గంట సమయం ఘటన జరగడంతో గ్రామస్తులు కూడా ఎవరు రాని పరిస్థితి. కొద్దిసేపటి ఆమె ఇతరులను పిలిచి అరిచి పిలిచేసరికి అప్పటికే వాళ్ళంతా రక్తపు మడుగులో పడి ఉన్నారు. సో ఈ పైన మొత్తం ఇప్పటికే కుల్కచర్ల పోలీసులు, ఇటు పరిగి డిఎస్పీ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొంత కీలక సమాచారాన్ని అయితే సేకరించిన పరిస్థితి. సాగర్, అయితే మృతదేహాలను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిమిత్తం. సో ఈ అనుమానాలైనా మన కుటుంబ విభేదాలే హత్యలకు కారణం, ఇంకేమైనా ఇతర కారణం కనిపిస్తుంది ఎట్లా? ఎస్ సాగర్, అయితే మనం చూస్తున్నాం సాధారణంగా కుటుంబ కలహాలు అనేవి ఉంటూ ఉంటాయి. అయితే ఇంత కిరాతకంగా ముగ్గురిని కూడా హత్య చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? సో ఎందుకంటే ఇది వరకు అలవేలు కూడా ఎప్పుడైనా తమ కుటుంబ సభ్యులతో ఇంట్లో ఇలా జరుగుతుంది, సో ఈ గొడవలు ఉన్నాయని చెప్పి ఏమన్నా చెప్పింది? ఎందుకంటే ముందు కూడా పంచాయతీలు అయినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఎందుకు యాదయ్య ఎంత కిరాతకంగా తయారయ్యాడు? కేవలం కుటుంబ కలహాలైనా, ఇంకా ఏదైనా ఇష్యూ ఉందా? సో పిల్లల విషయంలో కూడా తన వదిన తీసుకెళ్ళడానికి వచ్చిన వదిన్ని కూడా అతి కిరాతకంగా హత్య చేశాడు. సో దీనిపై అటు అలవేలు కుటుంబ సభ్యులు కానీ, ఎవరైతే పెద్ద కుమార్తె అపర్ణ ఉందో తను కూడా ఏమన్నా స్పందించారా? యాదయ్య కలిసి ఉండడు, కొంత సపరేట్, అంటే వ్యక్తిగతంగా కొంత ఆయన వ్యక్తిత్వం పైన, మానసిక పరిస్థితి పైన కూడా గ్రామస్తులు కొన్ని విషయాలు చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా తను ఫాలో కావడం, భార్య అలవేలు పైన అనుమానం పెంచుకోవడం, తరచూ ఇంట్లో గొడవలు జరగడం, ఈ విషయం పైన స్థానిక పోలీసులకు, కుటుంబ సభ్యులకు, పెద్దల సమక్షంలో కూడా అనేక మార్లు వీళ్ళు పంచాయతీ పెట్టారు, పెద్ద మనుషుల సమక్షం మాట్లాడుకున్నారు. తీరు మరి అమ్మమ్మ తన సోదరుని పిలిపించి మరోసారి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడిపించారు. కానీ అయినా కూడా వివాదానికి పులి స్టాప్ పడలేదు. అలవేలు పైన కొంత అనుమానం ఎక్కువగా పెంచుకున్న నేపథ్యంలోనే యాదయ్య ఈ హత్య చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కుటుంబ విభేదాలు, అనుమానం విషయంలోనే పలుమార్లు ఈ కుటుంబంలో గొడవలు జరిగాయి. గొడవలు జరిగిన అనంతరం పోలీసులకు కేసు పెట్టింది. కేసు పెట్టిన అనంతరం మరోసారి కుటుంబ సభ్యులంతా వచ్చి మాట్లాడుకుని వివాదాన్ని కూడా తెలుస్తోంది. సో నిన్న సాయంత్రం కూడా ఈ విషయం జరిగింది. సో ఈ మొత్తం ఘటన పైన అయితే పోలీసులు, ఇటు గ్రామస్తులకు సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఏదైతే చర్చ జరిగిందో అసలు ఏం జరిగిందన్న అంశాలపైన కూడా వారిని కూడా వివరాలు కోరుతున్నారు. అయితే ఇందులో బయటపడ్డటువంటి, అంటే బయటకు పరుగులు తీసిన పెద్ద కూతురు అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి క్షేమంగానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చేతికి గొడవలితోని దాడి చేయడంతో కొంత గాయాలైనాయి. తీవ్ర గాయాలతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మొత్తం ఘటన పైన కుల్కచర్ల పోలీసులు పరిగి డిఎస్పీ పర్యవేక్షణలో పూర్తిస్థాయి కేసు
అఖిల. ఓకే, రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే ఏదైతే వికారాబాద్ జిల్లా కుల్కచార్లలో జరిగిన ఘటన అయితే ఎంతో విషాదకరమని చెప్పాలి. కుటుంబ కలహాలతోనే యాదయ్య అనే వ్యక్తి తన భార్యను, పిల్లలను, అలాగే ఇంటికి వచ్చిన వదినను కూడా అతి కిరాతకంగా అర్ధరాత్రి 1 గంట సమయంలో కూడా హత్య చేసి తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పాలి. అయితే గత కొన్ని రోజులుగా కూడా వీరి మధ్య కొన్ని ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇది వరకు కూడా పంచాయతీలు అయితే జరిగాయి. సో ఎప్పటికప్పుడు పెద్ద మనుషుల్లో పెట్టయితే వీరికున్న సమస్యలు తొలగించడానికి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా యాదయ్య తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఎలా అయితే వీరు ముగ్గురిని హతమార్చేందుకు అయితే ఒడిగట్టిన యాదయ్య అయితే సో తన వదిన ఇంటికి రావడం, పిల్లల్ని తీసుకువెళ్తుందేమో అనే ఒత్తిడి కూడా పెంచుకున్నాడు. సో ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి సమయంలో అతి కిరాతకంగా ముగ్గురిని హత్య చేశారు. సో పెద్ద కుమార్తె అపర్ణ అయితే ఉంది, తనైతే త్రుట్టులో ప్రాణాలతో బయటపడిందని చెప్పాలి. తనకు కూడా కొన్ని గాయాలయ్యాయి. గాయాల పాలైన అపర్ణ అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సో ఏదేమైనా కూడా ఇలాంటి విషాదకర ఘటన జరగడం అయితే ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. సో కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళకి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటూ వస్తుంది. మనస్పర్ధలు ఉన్నాయి. వీటిని తొలగించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా కూడా సో అవేమీ కూడా ఏది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. సో ఏదైతే ఎంత కిరాతకానికి పాల్పడ్డాడంటే యాదయ్య అనే వ్యక్తి తన భార్యను, కుమార్తెను కూడా సో కన్న కూతురని కూడా చూడకుండా అతి కిరాతకంగా సో వారిపై గాయాల పాలు చేసి దాడి చేసి సో రక్తపు మడుగులో వీళ్ళందరూ ఉన్నట్టు కూడా పడి ఆ రక్తపు మడుగులోనే వీళ్ళందరూ ఇంట్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎవరి కాళ్ళు గాయాల పాలయ్యి నరికేసి చంపేసిన ఘటన అయితే మనం చూస్తున్నాము. దీంతో పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో అన్ని ఆధారాలు సేకరించారు. అయితే యాదయ్య కూడా ఆత్మహత్య చేసుకోవడంతో సో ఆధారాలను కూడా సేకరించారు పోలీసులు అయితే. సో అపర్ణ తన పెద్ద కుమార్తె అపర్ణ అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సో అపర్ణ అనంతరం కోలుకున్న తర్వాత కూడా అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఏంటనేది కూడా మరింత క్లియర్గా విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరో పక్కన పోలీసులు తమ కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉంది. సో ఎందుకంటే వీరి మధ్యన గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వివాదం అయితే చెలరేగుతూ ఉంది. మరి ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? అట్లీస్ట్ అటు ఎవరైతే యాదయ్య భార్య ఉందో తనైతే ఆ కూలి పనులకు వెళ్ళినా కూడా ఇలాగే గొడవ పడుతూ ఉండేవాడు, ఎటు వెళ్ళనిచ్చేవాడు కాదంటూ కూడా ఒక అనుమానం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఏదేమైనా కూడా ఈ రోజు అయితే ముగ్గురు ప్రాణాలు కోల్పోయాయి. క్షణికావేశంతో కూడా ముగ్గురిని ఎంతో కిరాతకంగా హత్య చేసి చంపేశాడు యాదయ్య. అనంతరం కూడా తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనలో పెద్ద కుమార్తె అపర్ణ ఒకతే కొన్ని గాయాలతో అయితే బయటపడింది. ప్రస్తుతం అయితే అపర్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మరో పక్కన పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. చూడాలి మరి విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది.